అరకిల్లో మీకు సూడో కాలమ్స్ అనేటివి ఉంటాయి. ఇవి సూడో కాలమ్స్. మరి సూడో అని ఎందుకన్నామంటే అవి యాక్చువల్గా టేబుల్లో ఉండవు. టేబుల్లో మనం కాలమ్స్ లేదంటే ఫీల్డ్స్ని లైక్ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నేమ్ ఇట్లా ఫీల్డ్స్ పెడతాం. బట్ ఇవి టేబుల్లో ఉండవు ఈ కాలమ్స్. బట్ టేబుల్లో ఉండే కాలమ్స్ ఎట్లయితే మనం వాటి బిహేవియర్ ఉంటుందో వాటిలో నుంచి ఏ విధంగా మనం డేటాని గ్యాదర్ చేస్తామో అదేవిధంగా ఈ కాలమ్స్లో నుంచి కూడా మనం టేబుల్లో ఉండే కాలమ్స్ లాగా మనం వాల్యూస్ని తీసుకురావచ్చు. అందుకనే వాటిని సూడో కాలమ్స్ అన్నాం. నాట్ ద యాక్చువల్ కాలమ్స్, బట్ దే విల్ బిహేవ్ లైక్ టేబుల్ కాలమ్స్. ఓకే, so that's what a pseudo column behaves like a table column, but it's not actually stored in the table. You can select from pseudo columns, but you cannot insert, update, delete their values. సో మనం ఆల్వేస్ వీటిల్లో ఉండే వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ వాటిని అప్డేషన్ కానీ డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ వీటిల్లోకి మనం చేయలేము. సో మరి ఏ సూడో కాలమ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ఏ ఫంక్షన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. మనకి ఫంక్షన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ సిస్ డేటు, సిస్ టైం స్టాంపు, యూఐడి, యూజరు ఇవన్నీ కూడా ఫంక్షన్స్ లాగా మనం చూస్తున్నాం. బట్ అక్కడ వాటికి పారామీటర్స్ ఏమీ అప్లై చేయము, ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వము. అవి సూడో కాలమ్స్ లాగా కూడా వర్క్ అవుతాయి అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి సిస్ డేట్ అండ్ సిస్ టైం స్టాంప్ రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైం స్టాంప్. మీరు ఇక్కడ ఆల్రెడీ మీకు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చున్నాయి. And see, select sys date comma sys time stamp from sys time stamp. Time stamp from jewel anta. సో సిస్టమ్ డేట్ని తీసుకొస్తుంది ఇది, ప్లస్ సిస్టమ్ టైం స్టాంప్ను కూడా తీసుకొస్తుంది. టైం స్టాంప్ అంటే విత్ డేటు, టైము, హవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఏఎంఆ, పిఎంఆ, ప్లస్ ఇది మనకి ఎక్కడ ఉంది జిఎంటీ కాబట్టి గ్రీన్విచ్ మీన్ టైం మనకి 5:30 చూపిస్తుంది. ఓకే, ఇట్లా మనకి ఫుల్ డేట్ టైం స్టాంప్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే మనం ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నాకు ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది, ఎంప్లాయీ అంటాను. సెలెక్ట్ ఎంప్లాయీ నెంబర్ కామా ఎంప్లాయీ నేమ్ కామా శాలరీ. వీటితో పాటు మనం ఈ ఫీల్డ్స్ను కూడా తీసుకురావచ్చు. డ్యువల్ నుంచే కాదు, మామూలుగా కూడా ఎంప్లాయీ అంటాం. చూడండి, అవి యాక్చువల్గా ఈ రెండు ఆ టేబుల్లో లేవు, బట్ టేబుల్లో ఉండే ఫీల్డ్స్ లాగానే ఇవి డేటాని రిటర్న్ చేస్తున్నాయి. అందుకనే వీటిని సూడో కాలమ్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ యూఐడి అండ్ యూజర్, యూజర్ ఐడి అండ్ నేమ్ ఆఫ్ ద యూజర్. మరి యూజర్ ఐడి అంటే ఏంటి, నేమ్ ఆఫ్ ద యూజర్ ఐడి, నేమ్ ఆఫ్ ద యూజర్ అంటే ఏంటంటే మనం ప్రజెంట్ ఏ యూజర్ని యూజ్ చేస్తున్నామో ఆ యూజర్. లైక్ ఇక్కడే నేను కామా యూఐడి కామా యూజర్ అంటారండి. సపోజ్ టైం స్టాంప్ని తీసేస్తాను, లెంతీగా వస్తుంది కాబట్టి. ఓకే, చూడండి, ఎడూసాఫ్ట్ 4U అనేది యూజరు,
అండ్ యూజర్ యొక్క ఐడి ఇక్కడ 108, ఇది యూజర్ ఐడి. సో ఈ విధంగా మీరు యూజర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ప్లస్ మన ఇది యూజర్ని రెండింటిని కూడా ఇది రిటర్న్ చేస్తుంది, ఇట్లా అన్నమాట. ఓకే, నెక్స్ట్ కర్ వాల్ అండ్ నెక్స్ట్ వాల్ అనేటివి ఉన్నాయి. దానికి ముందర మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. రో ఐడి అండ్ రో నంబర్, ఈ రెండు ఎట్లా వర్క్ అవుతాయో చూద్దాం. రో ఐడెంటిఫికేషన్ నెంబరు ప్లస్ రో ఐడి. రో ఐడి లేదంటే ఫస్ట్ రో నమ్ అని ఇస్తాను, కామా రో ఐడి అని ఇస్తాను. మరి ఇవి తీసేస్తున్నాను, స్టేట్మెంట్ ఇక్కడ లెంతీ అవుతుంది కాబట్టి. చూడండి, ఇక్కడ మనం డేటా సెలక్షన్లో ప్రతి రోకి కూడా ఒక రో సీరియల్ నెంబర్ అనేది అది మెయింటైన్ చేయడం జరుగుతుంది. 1 2 3 4 అది రో నంబర్. 14 రోస్ ఉన్నాయి, వాటికి ప్రతిదానికి కూడా రో నంబర్ అనేది సీక్వెన్షియల్గా మనకి ఇట్లా జనరేట్ అవుతూ వస్తుంది. రో ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, ఈ విధంగా ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. యూనిక్గా ఉంటుంది అన్నమాట. ఇది ఒక రోకి ఉన్న నెంబరు ఇంకొక రోకి ఐడి అనేది ఇంకొక రోకి ఉండదు. ఈ రో నంబర్ రో ఐడెంటిఫికేషన్ ద్వారా మనం పర్టికులర్ డేటాని మనం రిటర్న్ చేసుకోవచ్చు. ఆ టేబుల్లో ఉండే పర్టికులర్ రోని రిటర్న్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అట్లనే నెక్స్ట్ లెవెల్ అనేది ఒకటి ఉందండి. లెవెల్ ఏం చేస్తుందంటే మీకు డేటా యొక్క లెవెల్ని షో చేస్తుంది. ఇన్ హైరార్షియల్ ట్రీ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. దాంట్లో మనకి లెవెల్స్ని ఇది షో చేస్తుంది. ఏ లెవెల్లో ఏ డేటా ఇంటర్ రిలేట్ అయి ఉంది. మనకి ఇక్కడ చూసినట్లయితే డేటాని బాగా అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని జస్ట్ ఎంప్లాయీస్ డేటాని తీసుకుంటున్నాను. మరి ఇందులో ఎంప్లాయీ నెంబర్ ఉంది. ఎంప్లాయీ నెంబర్కి ప్రతి ఒక్కరికి కూడా ఎక్సెప్ట్ ప్రెసిడెంట్కి ఎవరు మేనేజర్ లేడు, వాడు టాప్ పొజిషన్లో ఉన్నాడు. అంటే హీఈస్ అట్ ది లెవెల్ 1 పొజిషన్లో ఉన్నాడు అని అర్థం. ఇట్లానే మిగతా ఎంప్లాయీస్ని తీసుకోండి. స్మిత్కి మేనేజర్ ఎవడు 7902 మేనేజర్. మరి 7944 అలెన్కి మేనేజర్ ఎవరు 7698. అట్లనే వార్డుకి కూడా మేనేజరు వీడే. మరి వీళ్ళిద్దరూ ఎవరు ఎంప్లాయీస్ అంటే 7698 అంటే వీడు. బ్లేక్ అనేవాడు వీళ్ళకి మేనేజరు. ఓకే, మరి బ్లేక్కి ఎవరు మేనేజర్ ఉన్నారు 7839 అండ్ క్లార్క్కి ఎవరు మేనేజరు 7839. 7839 అంటే ఎవరు ప్రెసిడెంట్. అంటే ప్రెసిడెంట్ టాప్ పొజిషన్లో ఉంటే వీడి కింద వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు సెకండ్ పొజిషన్లో వస్తారు. ఇప్పుడు చూడండి 7839 ఏదైతే ఉన్నారో వీడి ప్రెసిడెంట్ కింద లెవెల్ 2లో వస్తారు. ఈ లెవెల్ 2లో ఉండే వాళ్ళ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు లెవెల్ 3కి వస్తారు. వాళ్ళ కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు లెవెల్ 4కి వస్తారు. ఇట్లా మనం ఈ లెవెల్స్ని మనం జనరేట్ చేయాలి. సో ఇక్కడ మేనేజరు ఎంప్లాయీ నెంబర్ ఎంజీఆర్ నెంబరు ఎంప్లాయీ నెంబర్ అనేది అక్కడ మనం రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి సెలెక్ట్ లెవెల్, ఏ లెవెల్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి లెవెల్ తీసుకుంటాం. లెవెల్ EMPNO కామా అండ్ ఈనేమ్ కామా MGR
ఇట్లా తీసుకుంటాం. ఫ్రమ్ ఎంప్లాయీ స్టార్ట్ విత్ అనేది ఇక్కడ ఒక స్పెషల్ క్లాజ్ అండి. ఓన్లీ ఈ లెవెల్స్ క్రియేషన్లోనే వాడతాం. స్టార్ట్ విత్ దేంతో, స్టార్ట్ విత్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు వీటి నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ విత్ EMPNO ఈక్వల్ టు 7839 దీంతో. అండ్ ఇంకొక క్లాజ్ కూడా ఈ లెవెల్స్ క్రియేషన్లో వాడతాం. ఓన్లీ ఇక్కడ మాత్రమే వాడతాం. అది కనెక్ట్ బై అండ్ ఒక ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్ ఉంటుంది. ఇది ఆపరేటర్స్లో మీకు చెప్పలేదు, ఓన్లీ లెవెల్స్ క్రియేషన్లోనే వాడతాం కాబట్టి ఇది స్పెషల్ ఆపరేటర్. ఇది ప్రియర్ అనే ఆపరేటర్ ఉంటుంది. కనెక్ట్ బై ప్రియర్ ఏంటి, EMPNO ఈక్వల్ టు MGR ఇట్లా ఇస్తామండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఈ లెవెల్స్ అనేటివి వస్తాయి. చూడండి, కింగ్ వీడు ప్రెసిడెంట్ కాల్చుంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ నేమ్ తర్వాత వాడి జాబ్ ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేసుకుందాం. సో చూడండి, ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ కింద ఈ మేనేజర్ జోన్స్ వీడున్నాడు. వీడు లెవెల్ 2లోకి వీడు వచ్చాడు. అండ్ ఇంకా కాల్చుంటే మేనేజర్ నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేసుకోండి. ఎంజిఆర్ అని ఇవ్వండి, మీకు తెలుస్తుంది ఎవరికైతే ఎవడున్నాడు. మరి మీకు ఆర్డర్లో రావాలి అంటే కూడా మీరు ఆర్డర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎండ్లో ఆర్డర్ బై లెవెల్ అని ఇస్తాను. లెవెల్ వాల్యూని బట్టి ఆర్డర్ అనేది రావాలి. చూడండి, ఫస్ట్ పొజిషన్లో ప్రెసిడెంట్ ఉన్నాడు, వీడిది ఫస్ట్ లెవెల్. వీడి కింద ఎవడైతే వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు వర్క్ చేస్తున్నారు, వీళ్ళందరూ సెకండ్ పొజిషన్లో లెవెల్ 2లోకి రావడం జరిగింది. లెవెల్ 2 కింద అంటే వీళ్ళ ముగ్గురి కింద ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఈ మేనేజర్ల కింద వాళ్ళందరూ కూడా లెవెల్ 3లోకి వస్తారు. వీళ్ళందరూ లెవెల్ 3లోకి వచ్చారు, ఎందుకంటే లెవెల్ 2 ఉన్న వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తున్నారు. మరి లెవెల్ 3 కింద ఉండే వాళ్ళ కింద ఎవరు పనిచేస్తున్నారు, వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు, స్మిత్ యాడమ్స్. ఓకే, కాబట్టి లెవెల్ 3 కింద సపోజ్ 7788 అనేది లెవెల్ 3. ఇది చూడండి, ఇది మేనేజర్, వీడి కింద స్మిత్ పనిచేస్తున్నాడు కాబట్టి వీడికి లెవెల్ 4. అండ్ 7902 అనేది 7902 ఎవరు, వీడు ఫోర్డ్ కింద వీడు 7902 స్మిత్. 7788 మేనేజర్ ఎవడు, 7788 స్కాట్ కింద యాడమ్స్ పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరు క్లర్క్స్ కాబట్టి వీళ్ళకి 4th లెవెల్ అనేది రావడం జరిగింది. ఓకే, ఇలాగ మనకి ఈ లెవెల్స్ క్రియేషన్ అనేది ఉంటుందండి. సో ఈ ఒక్క సిచ్యువేషన్లోనే మనం ఈ హైరార్షియల్ ట్రీ క్రియేషన్ అని చెప్పేసి అంటారు. మనకి హైరార్షియల్ ట్రీ స్ట్రక్చర్ క్రియేషన్ ఆఫ్ ద డేటా, లెవెల్ దేనికి యూజ్ చేస్తారు, లేదంటే హైరార్షియల్ ట్రీ కన్స్ట్రక్షన్లో మీకు ఏమేమి యూజ్ అవుతాయి అంటే లెవెల్ అనేది ఒక సూడో కాలం యూజ్ అవుతుంది, అండ్ స్టార్ట్ విత్ అనేది ఒక క్లాజ్, అండ్ కనెక్ట్ బై అనేది ఇంకొక క్లాజ్, ప్రియర్ అనేది ఆపరేటర్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆపరేటరు, 2 క్లాజెస్, ఒక సూడో కాలం, అన్నీ కలిపితే మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇట్లా అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ SCN సిస్టమ్ చేంజ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే చూడండి, రిటర్న్స్ ది సిస్టమ్ చేంజ్ నెంబర్ ఆఫ్ ద లాస్ట్ చేంజ్
inside the block containing a row. It returns the last modification for the row if the table is created with the option row dependencies. Default is no row dependencies. సో ఒకవేళ మనకి టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు రో డిపెండెన్సీస్ అనే ఆప్షన్ మనం యూజ్ చేసినట్లయితే లాస్ట్ మాడిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రోలో అది ఆ చేంజ్ నెంబర్ SCN అని చెప్పేసి అంటామో ఆ నెంబర్ని ఇది రిటర్న్ చేస్తుంది. ది ఫంక్షన్ SCN2 టైమ్ స్టాంప్ అలోస్ యూ టు కన్వర్ట్ SCN టు టైమ్ స్టాంప్. అంటే SCNలో ఏముంటుంది, రో చేంజ్ నెంబర్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎప్పుడు ఏంటి మాడిఫై అయింది. SCN2 టైమ్ స్టాంప్లో కన్వర్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఈ నెంబర్లో ఆ టైము డేటు వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అని అర్థం. సో మనం మామూలుగా ఇట్లా దీన్ని యూజ్ చేసామంటే ఏదో ఒక ఎంప్లాయీ నెంబర్కి రో చేంజ్ నెంబర్ నేను ఇప్పుడు ఇది రో SCN అనేది ఉంది. దాన్ని కన్వర్ట్ చేసినట్లయితే ఇట్లా 9/2/24 అంటే ఇవాళ ఎంత డేటు 20. అంటే యాక్చువల్గా ఈ టేబుల్ని క్రియేట్ చేసింది మనం 9th డేట్లో క్రియేట్ చేస్తున్నాం ఈ మంత్లో. దట్టు ఈ పర్టికులర్ టైంలో మనం చేస్తున్నాము అనేది దానికి అర్థం అనమాట. సో అట్లా మీకు దాని డీటెయిల్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి బేసిక్గా ఉండేటివి సూడో కాలమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ కర్వాల్ అండ్ నెక్స్ట్ వాల్. ఈ రెండు కూడా స్పెషల్ సూడో కాలమ్స్. కరెంట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ అనేవి జనరేట్ చేస్తాయి. మనకి ప్రీవియస్ సెషన్లో మనం చెప్పుకున్నాం ఐడెంటిటీ కాలంలో స్టార్ట్ విత్ స్టార్టింగ్ నెంబర్ అండ్ ఇంక్రిమెంట్ బై ఇట్లా ఇస్తున్నాం. ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, స్టార్టింగ్ ఏంటి అనేది. సో అట్లా మనం ఇక్కడ ఒక నెంబర్ని జనరేట్ చేసేదానికి సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని వాడతామండి. సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని వాడడం జరుగుతుంది. సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్లో మనం ఇలా క్రియేట్ సీక్వెన్స్, నేమ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏదో ఒక పేరు ఇస్తాము. దానికి మినిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 1, మ్యాక్సిమం వాల్యూ ఎంత 100. స్టార్ట్ విత్ అంటే దేనితోటి స్టార్ట్ చేయాలి, జనరల్గా మినిమం వాల్యూనే ఉంటుంది ఇక్కడ, స్టార్ట్ విత్ 1 అంటాం. ఇంక్రిమెంట్ బై ఎంత ఇంక్రిమెంట్ చేయాలి, 1 ఇంక్రిమెంట్ చేయాలా, 10 ఇంక్రిమెంట్ చేయాలా, ఇలా అనమాట. అంటే సీరియల్ నెంబర్స్ని ఇది జనరేట్ చేస్తుంది సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే టేబుల్ అనే ఒక ఆబ్జెక్ట్ చూసాం ఇప్పటి వరకు మనం డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో. ఓకే, తర్వాత ఇంకేమైనా ఆబ్జెక్ట్ చూసామో మనం, క్రియేట్ టేబుల్ అనే చూసాం. క్రియేట్ ఏదైనా చూసామా, వేరేది ఏం లేదు కదా, టేబుల్ తప్ప. సో ఫస్ట్ టైం మనం సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాం. చూడండి ఇక్కడ మనకి టేబుల్సే కాకుండా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకి ఉంటాయి. వ్యూస్, ఇండెక్సెస్, ప్యాకేజెస్, ప్రొసీజర్స్ ఇవన్నీ వస్తాయి మీకు, ట్రిగర్స్, టైప్స్. వీటిల్లో ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నది ఏంటి, ఇప్పుడు సీక్వెన్స్ అనే ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. అఫ్ కోర్స్ అవి సిస్టమ్ జనరేటెడ్ కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడ SEQ, CNO అనేది నేను క్రియేట్ చేసి పెట్టున్నాను. సో ఇప్పుడు మనం ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆ సీక్వెన్స్ ఆబ్జెక్ట్లో కరెంట్ వాల్యూ ఏంటి అనేది రిటర్న్ చేసేదే కర్వాల్ అనే సూడో కాలం. ఇది నెక్స్ట్ వాల్యూ అంటే నెక్స్ట్ జనరేటబుల్ వాల్యూ ఏంటి అని జనరేట్ చేసేదే నెక్స్ట్ వాల్ అనమాట. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సీక్వెన్స్ హియర్. మరి ఆ సీక్వెన్స్ని ఎక్కడ వాడతామంటే ఎక్కడైనా ప్రోగ్రామింగ్లో వాడచ్చు, లేదంటే మీకు టేబుల్లో లైక్ డిఫాల్ట్ కాలం కాకుండా వేరే ఎక్కడైనా సరే
డిఫాల్ట్ కాలం లాగా నంబర్లను ఏదైనా జనరేట్ చేయాలి, ఆ టేబుల్లో మనం వాల్యూస్ని దాంట్లో సీరియల్గా పెట్టాలి అనుకున్నప్పుడు మనం సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని వాడడం జరుగుతుంది. సో what I am going to do is I am going to create a sequence object. Create first object ni create చేస్తున్నాం other than table. ఓకే, సపోజ్ sq1 అని ఇచ్చానండి. సో sq1 ఇంకేమున్నది ఇక్కడ చూడండి, మినిమం వాల్యూ మిన్ వాల్యూ ఎంత 1 అని ఇస్తున్నాను. మ్యాక్స్ వాల్యూ ఎంత, మ్యాక్స్ వాల్యూ నేను 10 అని ఇస్తాను. అండ్ మనకి ఇక్కడ స్టార్ట్ విత్ ఇంక్రిమెంట్ బై, స్టార్ట్ స్పేస్ స్టార్ట్ విత్ 1 అని ఇస్తాను. 1 తోటే స్టార్ట్ అవుతుంది. ఇంక్రిమెంట్ బై ఎంతెంత ఇంక్రిమెంట్ కావాలి, ఇంక్రిమెంట్ బై 1. అండ్ ఇంకా ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి, క్యాచీ నో క్యాచీ అనేవచ్చు. క్యాచీ వాల్యూ, సైకిల్ నో సైకిల్, ఇవి ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సపోజ్ క్యాచీ అని ఇచ్చారనుకోండి, క్యాచీ 3 అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి, 3 నెంబర్లని అది ముందరగానే జనరేట్ చేసి పెట్టుకునేస్తుంది, అప్పటికప్పుడు జనరేట్ చేయకుండా. సో క్విక్గా వర్క్ అవుతుంది అనమాట సీక్వెన్స్. కోర్స్ ఇక్కడ 1 to 10 నెంబర్సే ఇచ్చాము, చిన్నదే కాబట్టి ఓకే, క్యాచీ అనేది అవసరం లేదు. పెద్ద లార్జ్ నెంబర్స్ జనరేట్ చేసేటప్పుడు మీకు ప్రోగ్రామ్ పెద్దది ఉంది, ఇది చాలా నెంబర్ని జనరేట్ చేయాలి, క్విక్గా వర్క్ కావాలి అన్నప్పుడు డిలే లేకుండా మనకి క్యాచీ అనేది ఇస్తే ముందరగానే 3 నెంబర్లను జనరేట్ చేసి పెట్టుకుంటుంది. ఇమ్మీడియట్గా మీరు అడగంగానే కర్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ యూజ్ చేయగానే ఇమ్మీడియట్గా అది డిస్ప్లే మీకు ఆ వాల్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ సైకిల్ నో సైకిల్, సైకిల్ అని ఇచ్చారనుకోండి, లాస్ట్లో సెమీకోలన్ పెట్టాలి. సైకిల్ అని ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటంటే 1 to 10 అయిన తర్వాత మళ్ళీ 1 వస్తుంది, అది సైకిల్ అంటే. నో సైకిల్ అని ఇచ్చామనుకోండి, 1 to 10 తర్వాత ఆగిపోయింది, ఇంకా నో వాల్యూ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నో సైకిల్ అని ఇస్తాను. ఇక్కడ నేను ఓకే 10 నెంబర్స్ ఉండనివ్వండి అట్లనే. సో ఇప్పుడు నేను సీక్వెన్స్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. sq1 అనేది సీక్వెన్స్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని రీఫ్రెష్ చేయండి, ఇక్కడ లిస్ట్లోకి వస్తుంది sq1. ఓకే, మీకు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, మరి మీరు దాని మీద క్లిక్ చేస్తే ఓకే, ఒక సీక్వెన్స్ ఆబ్జెక్ట్ అనేది మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు మరి చూడండి, సెలెక్ట్ sq1 డాట్ కర్ వాల్ ఫ్రమ్ డ్యూయల్ అంటారు. కరెంట్ వాల్యూ ఏంటి, కరెంట్ వాల్యూ ఏముంది, కరెంట్ వాల్యూ ఇంకా అది స్టార్ట్ కాలేదు కాబట్టి నాట్ యెట్ డిఫైన్డ్ ఇన్ ద సెషన్ అంటుంది. మరి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ వాల్ అని తీసుకోవాలి. ఫస్ట్ మనం నెక్స్ట్ వాల్యూ ఇస్తేనే తర్వాత కరెంట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ వాల్, సో ఫస్ట్ నెంబర్ 1, తర్వాత నెంబర్ 2, తర్వాత నెంబర్ 3, ఇట్లా 4, నెక్స్ట్ వాల్యూ అంటే ఇంకా 4, ఇట్లా వెళ్తూ ఉంటుంది. నేను ఇప్పుడు కర్ వాల్ అంటాను, అంటే కరెంట్ వాల్యూ ఎంత 3నే వచ్చింది. ఇంకా ఎన్నిసార్లు కరెంట్ వాల్యూ అని ఇచ్చినా సరే ఆ 3నే డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వాల్యూ అంటేనే నెక్స్ట్ వాల్యూ జనరేట్ అవుతుంది, అలాగనమాట. మరి మీరు చూడొచ్చు, నెక్స్ట్ వాల్ ఇట్లా 4, 5, 6, 7, 8, 9, 10. ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూ ఇచ్చినట్లయితే మీకు చూడండి, సీక్వెన్స్ నెక్స్ట్ వాల్ ఎక్సీడ్స్ ది మ్యాక్సిమం అండ్ కెనాట్ బి ఇన్స్టాన్షియేటెడ్
అంటుంది. అంటే మనం ఇచ్చింది మ్యాక్సిమం 10 కాబట్టి అక్కడితోటి సరిపోయింది. ఇక రాదు, సీక్వెన్స్ అనేది ఇక రాదు. అదే మనం సైకిల్ అని పెట్టున్నాం అనుకోండి, లైక్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్, డ్రాప్, ఓకే, డ్రాప్ చేశాను. అగైన్ ఐ విల్ క్రియేట్ సీక్వెన్స్. ఇక్కడ సైకిల్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ మినిమం వాల్యూ 100 ఇస్తాను, మ్యాక్సిమం వాల్యూ 1000 ఇస్తాను, అండ్ స్టార్ట్ విత్ 100 ఇస్తాను. ఇంక్రిమెంట్ బై నేను ఏదో 10 ఇంక్రిమెంట్ ఇట్లా కావాలి, లేదు మనకి 100 ఇంక్రిమెంట్ కావాలి. సో ఇలా క్రియేట్ చేసాం, సీక్వెన్స్ అనేది క్రియేట్ అయింది. సో ఈ వాల్యూస్ని అంతే. సో ఇప్పుడు చూడండి, మనం సీక్వెన్స్ క్రియేట్ చేసాం. మరి ఈ వాల్యూస్ని మనం ఇట్లా వేరే టేబుల్లోకి తీసుకొని మనం హ్యాండిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ క్రియేటింగ్ వన్ టేబుల్, క్రియేట్ టేబుల్ sample. So NO, number of 3, name, P number, person number and person name ఇట్లా ఇస్తాను. సో శాంపిల్ కాకుండా నేను సంథింగ్ పర్సన్ అని ఇస్తాను. సో varchar true of something 20. సో టేబుల్ క్రియేట్ అయింది. మరి దీంట్లోకి సీక్వెన్స్ ద్వారా మనం వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దానికి చూసినట్లయితే, ఇన్సర్ట్ ఇంటూ పర్సన్ వాల్యూస్ sq1 డాట్ sq1 ఇచ్చింది. సో రిఫ్రెష్ చేయండి. sq1 డాట్ నెక్స్ట్ వాల్ కామా రాజు ఇట్లా ఇస్తున్నాను. సో ఇప్పుడు ఆ సీక్వెన్స్లో వచ్చే నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా స్టోర్ అవుతుంది. అండ్ ఈసారి నేను ఇట్లా ఇస్తాను. అండ్ లైక్ దిస్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. ఆ పర్సన్లో 100, 200, 300 ఇట్లా ఆ సీక్వెన్స్లో వచ్చిన నెంబర్స్ జనరేట్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు మనం మామూలుగా తీసుకున్నాం అనుకోండి, లైక్ sq1 డాట్ నెక్స్ట్ వాల్, దాని కంటిన్యూస్నే వచ్చింది. చూడండి, 300 అక్కడ తీసుకున్నాం, 400 నుంచి ఇక్కడ జనరేట్ కావడం జరిగింది. సో 500, 600, 700, 8, 9, 1000, మళ్ళీ 100. ఎందుకు? మనం సైకిల్ అనేది అక్కడ అప్లై చేసాం కాబట్టి ఆ విధంగా మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనకి ఈ సీక్వెన్స్ ఆబ్జెక్ట్ అనేది వర్క్ అవుతుందండి. ఓకే, సో ఇవి మనకి ఉండే సూడో కాలమ్స్. ఓకే, ఇవి చాలా సందర్భాల్లో యూజ్ అవుతాయి. మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మనకి సబ్ క్వరీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆ సబ్ క్వరీస్లో కూడా మనం ఈ లెవెల్స్ని, లైక్
ఈ సిస్ డేటు అండ్ రో ఐడి, రో నెంబరు వీటిలంతా కూడా చాలా సందర్భాల్లో మనం వాడతాం అన్నమాట. డేటాని పర్టికులర్గా ఐడెంటిఫై చేసేదానికి వాడుతూ ఉంటాం.